ఓం శాంతి. ఈరోజు 2/5/2022 बाबा चेप्తున్నారు, मीठे बच्चे शांति तुम्हारे गले का हार है, आत्मा का स्वधर्म है, इसलिए शांति के लिए भटकने की दरकार नहीं, तुमने अपने स्वधर्म में स्थित हो जाओ. మధురమైన పిల్లలు, శాంతి మీ మెడలోని హారం లాంటిది. శాంతి మీ యొక్క మెడలోని హారము, ఆత్మ యొక్క స్వధర్మము. కావున శాంతి కోసం భ్రమించాల్సిన అవసరం లేదు. కావున శాంతి కోసం భ్రమించాల్సిన అవసరం లేదు. మీరు మీ స్వధర్మంలో స్థితులై ఉండండి. మీరు మీ స్వధర్మంలో స్థితులై ఉండండి. శాంతి మీ మెడలోని హారము, ఆత్మ యొక్క స్వధర్మము. కావున శాంతి కోసం భ్రమించాల్సిన అవసరం లేదు. మీ స్వధర్మంలో స్థితులై ఉండండి. ప్రశ్న, मनुष्य किसी भी चीज को शुद्ध बनाने के लिए कौन सी युक्ति रचते हैं और बाप ने कौन सी युक्ति रची है? మనుషులు ఏ వస్తువునైనా శుద్ధంగా తయారు చేయడం కోసం ఎటువంటి యుక్తిని రచిస్తారు? మనుషులు ఏ వస్తువునైనా శుద్ధంగా తయారు చేయడం కోసం ఎటువంటి యుక్తిని రచిస్తారు? మరియు బాబా ఎలాంటి యుక్తి రచించారు? మరియు బాబా ఎలాంటి యుక్తి రచించారు? उत्तर, मनुष्य किसी भी चीज को शुद्ध बनाने के लिए उसे आग में डालते हैं, यज्ञ भी रचते हैं तो उसमें भी आग जलाते हैं. यहाँ भी बाप ने रुद्र ज्ञान यज्ञ रचा है, लेकिन ये ज्ञान यज्ञ है, इसमें सबके आहुति पड़नी है. మనుషులు ఏ వస్తువునైనా శుద్ధంగా చేయడం కోసం ఆ వస్తువుని అగ్నిలో వేస్తారు. ఆ వస్తువుని అగ్నిలో వేస్తారు. యజ్ఞాన్ని కూడా రచిస్తారు, అందులో కూడా అగ్గి వచ్చేటట్టుగా చూస్తారు. యజ్ఞాన్ని రచించినప్పుడు కూడా అగ్ని వెలువడేటట్టుగా చూస్తారు. ఇక్కడ కూడా తండ్రి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు, కానీ ఇది జ్ఞాన యజ్ఞం. ఇక్కడ కూడా తండ్రి రుద్ర యజ్ఞాన్ని రచించారు, కానీ ఇది జ్ఞాన యజ్ఞం. ఇందులో అందరి యొక్క ఆహుతి పడాల్సిందే. ఇందులో అందరి యొక్క ఆహుతి పడాల్సిందే. పిల్లలైన మీరు దేహ సహితంగా అన్నిటినీ ఇందులో స్వాహ చేస్తున్నారు. పిల్లలైన మీరు దేహ సహితంగా అన్నిటినీ ఇందులో స్వాహ చేస్తున్నారు. తుమ్హే యోగ్ లగానా, మీరు యోగాన్ని జోడించుకోవాలి. యోగ్ కి హీ రేస్ హై, యోగం యొక్క రేస్ ఇది. ఇसी से तुम पहले रुद्र के గలే కా హార్ బనే, దీని ద్వారానే మీరు రుద్ర మెడలోని హారంగా అవుతారు. దీని ద్వారానే మొదట మీరు రుద్రుని మెడలోని హారంగా అవుతారు, తర్వాత విష్ణు మెడలోని హారంగా తిప్పబడతారు, తర్వాత విష్ణు మెడలోని మాలలో తిప్పబడతారు, స్మరింపబడతారు. గీత్ ఓం నమః శివాయ. ओम शांति. ये महिमा किसकी है? पारलौकिक परम पिता परम आत्मा अर्थात परमात्मा के. सभी भक्त व साधना करने वाले उनको याद करते हैं. उनका नाम फिर पतित पावन भी है. बच्चे जानते हैं भारत पावन था, लक्ष्मी नारायण आदि का पवित्र प्रवृत्ति मार्ग का धर्म था, जिसको आदि सनातन देवी देवता धर्म कहा जाता है. भारत में पवित्रता, सुख, शांति, संपत्ति सब कुछ था. पवित्रता नहीं है तो ना शांति है ना सुख है. शांति के लिए भटकते रहते हैं, जंगल में फिरते रहते हैं, एक को भी शांति नहीं,
क्योंकि ना बाप को जानते हैं ना अपने को समझते कि मैं आत्मा हूं, ये मेरा शरीर है। ఈ ఓం నమ శివాయ అని ఏదైతే పాట ఉందో ఇది ఎవరి యొక్క మహిమ? పారలౌకిక పరంపిత పరం ఆత్మ అనగా పరమాత్మని యొక్క మహిమ. అందరూ భక్తి లేదా సాధన చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని స్మృతి చేస్తారు. ఆయన పేరే ఉంది. తర్వాత పతిత పావనుడు అని కూడా మీరు తెలుసుకున్నారు. భారతదేశం పవిత్రంగా ఉంటుంది. లక్ష్మీనారాయణలు మొదలైన వారి యొక్క పవిత్రమైన ప్రవృత్తి మార్గం యొక్క ధర్మం ఉండేది. దాన్నే ఆది సనాతన దేవి దేవతా ధర్మం అని చెప్తారు. భారతదేశంలో పవిత్రత, సుఖము, శాంతి, సంపద అన్ని ఉండేవి. పవిత్రత లేకపోయినట్లయితే శాంతి లేదు, సుఖము. శాంతి కోసం ఎంత వెతుకుతూ ఉన్నారు, అడవుల్లోకి వెళ్ళి తిరుగుతూ ఉన్నారు. ఒక్కరికి కూడా శాంతి లేదు. ఎందుకంటే ఎవరికి కూడా తండ్రి గురించి తెలీదు, తమ గురించి తాము కూడా అర్థం చేసుకోలేకపోతున్నాను. నేను ఆత్మను, ఇది నా శరీరము. దీని ద్వారా కర్మ చేయాల్సి ఉంటుంది. నా యొక్క స్వధర్మమే శాంతి. ఈ శరీరం యొక్క అవయవాలు आत्मा को ये भी पता नहीं है कि हम आत्मा है निर्वाण व परमधाम की वासी है. ఆత్మకి ఈ విషయం కూడా తెలియదు, ఆత్మలైన మనం నిర్వాణ ధామం परमधामం యొక్క నివాసీలము. इस कर्म क्षेत्र पर हम शरीर का आधार ले पाठ बजाते हैं. शांति का हाथ गले में पड़ा है और धक्का खाते रहते हैं. बाहर पूछते रहते मन को शांति कैसे मिले. उनको ये पता नहीं है कि आत्मा मन बुद्धि सहित है. आत्मा परमपिता परमात्मा की संतान है. वो शांति का सागर है, हम उनकी संतान है. अब अशांति तो सारी दुनिया को है ना. सब कहते हैं पीस हो. अब सारी दुनिया का मालिक तो एक है, उसको शिवाय नमः कहते हैं. ऊंचे तो ऊंच भगवान शिव कौन है ये भी कोई मनुष्य नहीं जानते हैं. पूजा भी करते हैं, कई तो फिर अपने को शिवोहम कह देते हैं. अरे शिव तो एक ही बाप है ना. అయితే బాబా అర్థం చేస్తున్నారు, ఈ కర్మక్షేత్రంలో ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకున్న ఆత్మ పాత్రని అభినయిస్తుంది. శాంతి యొక్క హారం మెడలో పడి ఉంది. అలాగే ఎదురు దెబ్బలను కూడా తింటూ ఉన్నారు. బయట అడుగుతూ ఉంటారు, మనసుకు శాంతి ఎలా లభిస్తుంది. ఈ విషయం వాళ్ళకి తెలియదు. ఆత్మ మనస్సు బుద్ధి సహితంగా ఉన్నది. ఆత్మ పరంపిత పరమాత్మని యొక్క సంతానము. ఆయన శాంతి సాగరుడు, మనం వారి యొక్క సంతానం. ఇప్పుడు అశాంతి అయితే మొత్తం ప్రపంచంలోనే ఉంది అన్నారు బాబా. అందరూ అంటారు కదా శాంతి ఉండాలి. ఇప్పుడు మొత్తం ప్రపంచానికి మాలికులు ఒక్కరే, ఆయన్ని శివాయ నమః అని అంటారు. ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు శివుడు ఎవరు, ఇది కూడా మనుషులకు తెలియదు. పూజ కూడా చేస్తారు. కొందరైతే తమను తాము శివోహం అని కూడా చెప్పుకుంటారు. అరే శివుడైతే ఒక్క తండ్రే కదా. మనుషులు తమను తాము శివుడని చెప్పుకున్నట్లయితే దీనికన్నా మహాపాపం మరొకటి లేదు. శివుడికే పతిత పావనుడని అంటారు. బ్రహ్మ, విష్ణు, శంకర్లు అంటే ఏ మనుషులు కూడా పతిత పావనుడని చెప్పుకోవటానికి లేదు. पतित पावन सदगति दाता है ही एक. मनुष्य मनुष्य को पावन बना ना सके क्योंकि सारी दुनिया का प्रश्न है ना. बाप समझाते हैं जब सतयुग था भारत पावन था, अब पतित है, तो जो सारी सृष्टि को पावन बनाने वाला है उनको ही याद करना चाहिए. అయితే బాబా అంటున్నారు, పతిత పావనుడు సద్గతి దాత ఒక్కరే. బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఏ మనుష్యులకు కూడా పతిత పావనుడు అనటానికి లేదు. మనుషుల్ని పవిత్రంగా తయారు చేయలేరు. ఎందుకంటే మొత్తం ప్రశ్న ప్రపంచం యొక్క ప్రశ్న ఇది. అయితే బాబా అర్థం చేస్తున్నారు, ఎప్పుడైతే సతయుగం ఉండేదో భారతదేశం పవిత్రంగా ఉండేది. ఇప్పుడు పతితంగా అయిపోయింది. ఏదైతే మొత్తం సృష్టి పవిత్రంగా తయారు చేసేటటువంటి తండ్రిని ప్రపంచం ఇప్పుడు గుర్తు చేసుకుంటుంది. మిగతాదంతా పతిత ప్రపంచం. ఏదైతే అంటారో మహానాత్మ ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. పారలౌకిక తండ్రి గురించి కూడా ఎవరికీ తెలియదు. భారతదేశంలో శివ జయంతి యొక్క గాయనం కూడా ఉంది. తప్పకుండా భారతదేశంలోనే వచ్చి ఉండొచ్చు కదా.
పతితుల్ని పవిత్రంగా తయారు చేసేవారు. చెప్తారు కదా, నేను సంగమ యుగంలోనే వస్తాను. దీన్నే కుంభం అని చెప్తారు, ఆత్మ పరమాత్మల యొక్క కలయిక. అంతేగాని నీటి సాగరం, నదులు ఇవి కుంభం కాదు అంటున్నారు బాబా. కుంభ कुंभ इनको कहा जाता है जबकि ज्ञान सागर पतित पावन बाप आकर सभी आत्माओं को पावन बनाते हैं। ये भी जानते हो भारत जब स्वर्ग था तो एक ही धर्म, सतयुग में सूर्यवंशी राज्य था, फिर त्रेता में चंद्रवंशी, जिसकी महिमा है राम राजा राम प्रजा। त्रेता की इतनी महिमा है तो सतयुग के उससे भी जास्ती हो गए। भारत ही स्वर्ग था, पवित्र जीव आत्माएं थी, बाकी और सभी धर्म के आत्मा या निर्वाण धाम में थी। आत्मा क्या है, परमात्मा क्या है, ये भी कोई मनुष्य मात्र नहीं जानते। आत्मा इतनी छोटी सी बिंदी है, उनमें 84 जन्मों का पाठ भरा हुआ है। 84 लाख जन्म तो हो ना सके, 84 लाख जन्मों में कल्प कल्पांतर फिरते रहे, ये तो हो ही नहीं सकता। यही 84 जन्मों का चक सो भी सभी का नहीं है। जो पहले थे वो अब पीछे पड़ गए हैं, फिर वो पहले जाएंगे। पीछे आने वाली सभी आत्माएं निर्वाण धाम में रहती हैं। ये सब बातें बाप समझाते हैं, उनको ही वर्ल्ड ऑलमाइटी अथॉरिटी कहा जाता है। అయితే బాబా అంటున్నారు, జ్ఞాన సాగరుడు పతిత పావుండైన తండ్రి వచ్చి అందరినీ ఆత్మల్ని పవిత్రంగా తయారు చేస్తున్నారు. ఇది కూడా తెలుసుకున్నారు కదా, భారతదేశం ఎప్పుడైతే స్వర్గంగా ఉండేదో ఒకే ధర్మం ఉండేది. సతయుగంలో సూర్యవంశీ రాజ్యం ఉండేది, తర్వాత త్రేతాయుగంలో చంద్రవంశీ. మామూలుగా మహిమ ఉంది కదా, రామ్ రాజా రామ్ ప్రజా. అది త్రేతాయుగానికి ఇంత మహిమ ఉన్నట్లయితే సతయుగానికి ఇంకెంత ఉంటుందో అర్థం చేసుకుంటే. భారతదేశమే స్వర్గంగా ఉండేది, పవిత్ర జీవాత్మలు ఉండేవి, మిగతా అన్ని ధర్మాల యొక్క ఆత్మలు నిర్వాణ ధాములు ఉండేవి. ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏంటి, ఇది ఏ మనుష్య మాత్రులకి తెలియదు. అయితే బాబా అంటున్నారు, ఆత్మ ఇంత చిన్న బిందువు, దీనిలోనే మొత్తం 84 జన్మల యొక్క పాత్ర నిండి ఉంది. 84 లక్షల జన్మలు అయితే కానే కాదు. 84 లక్షల జన్మల్లో అయితే కల్పాంతరాలు తిరుగుతూనే ఉంటారు, అలా అనే అవ్వదు. అంటే బాబా అంటున్నారు 84 జన్మల చక్రం ఇది. అది కూడా అందరిది కాదు, ఈ దేవీ దేవత ధర్మానికి చెందిన వారికి మాత్రమే 84 జన్మల యొక్క చక్రం ఉంటుంది. ఎవరైతే మొదట ఉండేవారో వాళ్ళే వెనకబడిపోయారు, తర్వాత మొదట వస్తారు. వెనక్కి వచ్చేటటువంటి ఆత్మలందరూ కూడా నిర్వాణ ధామంలో ఉంటాయి. ఈ విషయాలన్నీ బాబా అర్థం చేయిస్తున్నారు. ఆయన ఏమంటారు, సర్వశక్తివంతుడు అని చెప్పి. అయితే బాబా అంటున్నారు, నేను వచ్చి బ్రహ్మ ద్వారా ఆత్మలందరికీ కూడా వేద శాస్త్రాల యొక్క గీత మొదలైనటువంటి యొక్క సారాంశాన్ని అర్థం చేయిస్తున్నాను. ये सब भक्ति मार्ग के कर्मकांड के शास्त्र बने हुए हैं। मैंने आकर कैसे यज्ञ रचा, ये बातें तो शास्त्रों में है नहीं, इनका नाम ही है राजस्व अश्वमेध रुद्र ज्ञान यज्ञ। रुद्र है शिव, इसमें सबको स्वाहा होना है। बाप कहते हैं देह सहित जो भी मित्र संबंध आदि है उन सबको भूल जाओ, एक ही बाप को याद करो। मैं सन्यासी उदासी हूँ, क्रिश्चियन हूँ, ये सब देह धर्म है, इनको छोड़ मामेकम याद करो। निराकार आएंगे तो जरूर शरीर में है ना। బాబా అంటున్నారు, ఇవన్నీ భక్తి మార్గం యొక్క కర్మకాండం యొక్క శాస్త్రాలు తయారయ్యి, నేను వచ్చి ఎలా యజ్ఞాన్ని రచిస్తాను, ఈ విషయాలు ఏ శాస్త్రాల్లో కూడా లేవు. దాని యొక్క పేరే ఉంది రాజస్వ అశ్వమేధ రుద్ర జ్ఞాన యజ్ఞం. ఇక్కడ రుద్రుడు శివుడు, ఇందులో అందరూ స్వాహ అవ్వాల్సిందే. తండ్రి అంటున్నారు, దేహ సహితంగా ఎవరైతే మిత్ర సంబంధికులు మొదలైన వారు ఉన్నారో వాళ్ళందరినీ మర్చిపోండి, ఒక్కరే తండ్రిని స్మృతి చేయండి. నేను సన్యాసిని, నేను ఉదాసిని, నేను క్రిస్టియన్ను, ఈ దేహ ధర్మాలన్నీ వదిలేయండి, నన్ను ఒక్కడిని స్మృతి. నిరాకారుడు వచ్చినట్లయితే తప్పకుండా శరీరంలోనే వస్తారు కదా, చెప్తారు కదా,
నేను ప్రకృతి యొక్క ఆధారాన్ని తీసుకోవాల్సి, నేనే వచ్చి ఈ తనువు ద్వారా కొత్త ప్రపంచం యొక్క స్థాపన చేస్తాను. పాత ప్రపంచం యొక్క వినాశనం ఎదురుగా నిలిచిన ఉంది. గాయనం కూడా ఉంది కదా, ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన. సూక్ష్మవతనంనే పరిస్థాల ప్రపంచం అని అంటారు. అక్కడ ఎముకలతో కూడుకున్న ఈ శరీరం ఉండదు, మాంసంతో కూడుకున్న శరీరం. అక్కడ సూక్ష్మ శరీరాలు ఉంటాయి, తెల్ల తెల్లగా ఉంటాయి. ఆత్మ ఈ శరీరం లభించదు అక్కడ. ఎప్పుడైతే ఆత్మకు శరీరం లభించతే దయ్య రూపంలో తిరుగుతూ ఉంటుంది కదా, ఛాయారూపి శరీరం కనిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని ఎవరు పట్టుకోలేరు బాబా. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలు స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ యొక్క వికర్మలు వినాశనం అవుతాయి. గాయనం కూడా ఉంది కదా, చాలా మంది వెళ్ళిపోయారు, చాలా పోయింది, ఇంకా చాలా తక్కువ మిగిలింది, చాలా తక్కువ సమయం. जितना हो सके बाप को याद करो तो अंतिमति सोगति हो जाएगी। गीता में कोई एक दो अक्षर राइट लिखे हैं, जैसे आटे में लून कोई कोई अक्षर सही है। पहले तो भगवान निराकार है, ये मालूम होना चाहिए। वो निराकार भगवान फिर वाच कैसे करते हैं? कहते हैं साधारण ब्रह्मा तन में प्रवेश कर राजयोग सिखलाता हूँ। बच्चे मुझे याद करो, मैं आता ही हूँ, एक धर्म की स्थापना कर बाकी सब धर्मों का विनाश करा। अभी तो अनेक धर्म है, आज से 5000 वर्ष पहले सतयुग में एक ही आदि सनातन देवी देवता धर्म था। బాబా అంటున్నారు, ఎంత వీలుంటే అంత బాబాను స్మృతి చేసేయండి, ఎందుకంటే అంతిమతే సోగతి. గీతలో కూడా ఒకటి రెండు అక్షరాలు మంచిగా ఉన్నాయి. ఎలా అంటే పిండిలోని ఉప్పు ఎంత వేస్తామో అంత. మొదట భగవంతుడు నిరాకారుడు, ఈ విషయం తెలియాలి కదా. నిరాకారుడైన భగవంతుడు ఎలా మాట్లాడగలుగుతారు? చెప్తారు కదా, సాధారణ బ్రహ్మ తనువులో ప్రవేశించే రాజయోగాన్ని నేర్పిస్తాను. పిల్లలు నన్ను స్మృతి చేయండి, నేను వచ్చేది ఒక్క ధర్మం యొక్క స్థాపన, మిగతా అన్ని ధర్మాల యొక్క వినాశనం చేయించడానికి. ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. ఈ రోజుకి 5000 సంవత్సరాల క్రితం సతయుగంలో ఒకే ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఆత్మలందరూ తమ తమ లెక్కాచారాన్ని సమాప్తం చేసుకుంటాయి, ఎందుకంటే వినాశన సమయం దగ్గర ఉంది. దాన్ని వినాశన సమయం అని కూడా అనొచ్చు. सभी के दुखों का हिसाब किताब चुक्त होता है, दुख मिलता ही है पापों के कारण। पाप का हिसाब चुक्त होने के बाद फिर पुण्य का शुरू हो जाते हैं। हर एक चीज शुद्ध बनाने के लिए आग जलाई जाते हैं, यज्ञ रचते हैं, उसमें भी आग जलाते हैं। ये तो मेटीरियल यज्ञ नहीं है, यज्ञ है रुद्र ज्ञान यज्ञ। ऐसे नहीं कहते कृष्ण ज्ञान यज्ञ, कृष्ण ने कोई यज्ञ नहीं रचा, कृष्ण तो प्रिंस था, यज्ञ रचा जाता है आप्तों के समय। इस समय सब तरफ आते हैं ना, बहुत मनुष्य रुद्र यज्ञ भी रचते हैं, रुद्र ज्ञान यज्ञ नहीं रचते हैं। वो तो रुद्र परमपिता परमात्मा ही आकर रचते हैं। అయితే బాబా అంటున్నారు, దుఃఖం ఎప్పుడు లభిస్తుందంటే పాపం కారణంగా. పాపం యొక్క సమాప్తం చేసుకున్న తర్వాత పుణ్యం మొదలవుతుంది. ప్రతి ఒక్క వస్తువు శుద్ధంగా తయారు చేయడం కోసం అగ్నిలో వేయాల్సి వస్తుంది. యజ్ఞాన్ని రచిస్తారు, అందులో కూడా అగ్నిని వేస్తారు. అది మెటీరియల్ యజ్ఞము అంటున్నారు బాబా. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. అయితే బాబా కృష్ణ జ్ఞాన యజ్ఞం అని కాదు కదా. కృష్ణుడు ఏ యజ్ఞాన్ని రచించరు. కృష్ణుడు అయితే రాకుమారుడు. యజ్ఞం రచించడం జరుగుతుంది ఆపదల సమయంలో. ఈ సమయంలో అన్ని వైపులా ఆపదలే ఆపదలు. చాలా మంది మనుషులు రుద్ర యజ్ఞాన్ని కూడా రచిస్తారు, రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. అయితే బాబా అంటున్నారు, రుద్రుడు అంటే ఎవరు? పరంపిత పరమాత్మయే వచ్చి రచిస్తారు. చెప్తారు కదా, జో రుద్ర జ్ఞాన యజ్ఞ హై इसमें सबकी आहुति हो जाएगी, बाबा आया हुआ है, यज्ञ भी रचा हुआ है। जब तक राजाई स्थापना हो जाए और सब पावन बन जाए, फट से सब तो पावन नहीं बनते। योग लगाते रहो अंत तक, ये है ही योग की रेस। बाप को जितना जास्ती याद करते हैं उतना दौड़ी लगा कर जाए, रुद्र के गले का हार बनते हैं, फिर विष्णु के गले की माला बनेंगे। पहले रुद्र की माला, फिर विष्णु की माला।
पहले बाप सबको घर ले जाते हैं, जो जितना पुरुषार्थ करेंगे वही नर से नारायण, नारी से लक्ष्मी का రబన్ రాజ్య करते हैं. అయితే బాబా అంటున్నారు ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో మొత్తం అందరి యొక్క ఆహుతి జరిగిపోతుంది. బాబా వచ్చి ఉన్నారు, యజ్ఞాన్ని రచిస్తున్నారు. ఎంతవరకు రాజ్యం యొక్క స్థాపన జరగదు అంతవరకు పవిత్రంగా అవ్వరు. వెంటనే అందరూ పవిత్రంగా అవ్వరు. యోగాన్ని జోడిస్తూ ఉన్నట్టునే ఉంటారు అంతిమం వరకు. యోగం యొక్క రేస్ బాబాని ఎంతగా స్మృతి చేస్తారు అంతగా పరుగు తీస్తూ ఉన్నట్లయితే రుద్రుని యొక్క మెడలోని హారంగా అవుతారు, తర్వాత విష్ణు మెడలోని మాలగా అవుతారు. మొదట రుద్రుని యొక్క మాల, తర్వాత విష్ణువు యొక్క మాల. మొదట తండ్రి అందరినీ తీసుకొని వెళ్తారు ఇంటికి. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారు వారే నరు నుండి నారాయణగా, నారి నుండి లక్ష్మిగా అయి రాజ్యాన్ని చేస్తారు. అయితే ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. మీకు తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఎలా అయితే 5000 సంవత్సరాల ముందుట నేర్పించారో అలానే కల్పం తర్వాత కూడా నేర్పించడానికి వస్తారు. శివ జయంతి లేదా శివరాత్రి కూడా జరుపుకుంటారు. రాత్రి అనగా కలియుగం, పాత ప్రపంచం యొక్క అంతిమం, కొత్త ప్రపంచం యొక్క ఆది. సత్య త్రేతా హై దిన్, ద్వాపర కలియుగ హై రాత్, बेहद का दिन ब्रह्मा का, बेहद की रात ब्रह्मा के. कृष्ण का दिन रात नहीं गाया जाता है, कृष्ण को ज्ञान ही नहीं रहता. ब्रह्मा को ज्ञान मिलता है शिव बाबा से, फिर तुम बच्चों को मिलता है इनसे. वो ये शिव बाबा तुमको ब्रह्मा तन से ज्ञान दे रहा है, तुमको त्रिकालदर्शी बनाते हैं. मनुष्य सृष्टि में एक भी त्रिकालदर्शी कोई हो ना सके, अगर होवे तो नॉलेज देना. ये सृष्टि चक्र कैसे फिरता है, कभी भी कोई నాలెడ్జ్ దేనా సకే. అయితే బాబా అంటున్నారు నేను మీకు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నాను. ఎలా అయితే 5000 సంవత్సరాల క్రితం నేర్పించడం జరుగుతుందో అలా కల్పం తర్వాత కూడా నేర్పించడానికి నేను వస్తాను. శివ జయంతి లేదా శివరాత్రి జరుపుకుంటూ ఉంటారు. రాత్రి అనగా కలియుగం, పతిత ప్రపంచం యొక్క వినాశనం. అయితే బాబా అంటున్నారు బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి, కృష్ణ పగలు కృష్ణరాత్రి అని గాయనం లేదు కదా. కృష్ణుడికి జ్ఞానమే ఉండదు, బ్రహ్మకు జ్ఞానం లభిస్తుంది శివ బాబా ద్వారా. పిల్లలు మీకు కూడా ఈ నుండి లభిస్తుంది జ్ఞానం. అయితే శివ బాబా ఈ బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని ఇస్తూ మీకు త్రికాలదర్శులుగా చేస్తున్నారు. మనుషులు సృష్టిలో ఒక్కరు కూడా త్రికాలదర్శనం చెప్పుకునే వాళ్ళు లేరు. ఒకవేళ ఉన్నట్లయితే నాలెడ్జ్ ఇవ్వాలి కదా. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, ఎప్పుడు ఎవరికో ఈ జ్ఞానం ఇచ్చుకోలేరు. भगवान तो सभी का एक है, कृष्ण को तोड़े ही सब भगवान मानेंगे. वो तो राजकुमार है, राजकुमार भगवान होता है क्या, अगर वो राज्य करे तो फिर गवाना भी पड़े. बाप कहते हैं तुमको विश्व का मालिक बनाए, मैं फिर निर्वाण धाम में जाकर रहता. फिर जब दुख शुरू होता है तब मेरा पाठ भी शुरू होता है. భగవంతుడు అందరికీ ఒక్కరే. కృష్ణుని ఏమని అందరూ భగవంతుడని అంటే ఒప్పుకుంటారా? ఆయన రాజకుమారుడు. రాజకుమారుడు భగవంతుడు ఎలా అవుతారు చెప్పండి? ఒకవేళ రాజ్యం చేస్తున్నట్లయితే మళ్ళీ పోగొట్టుకుంటారు. బాబా అంటున్నారు మిమ్మల్ని విశ్వానికి మాలికులుగా తయారు చేసి నేను మరలా నిర్వాణ ధామంలోకి వెళ్ళిపోతాను. ఎప్పుడైతే దుఃఖం మొదలవుతుందో అప్పుడు నా పాత్ర కూడా మొదలవుతుంది. నేను వినిపిస్తూ ఉన్నాను. నన్నే అంటారు కదా దయార్థ సాగరుడు. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా అనగా ఒక్క శివుడికే చేసేవారు, తర్వాత దేవతలది మొదలైంది. అందరూ వ్యభిచారి భక్తులుగా అయిపోయారు. పూజారి కూడా తెలీదు ఎప్పుడుగా అవుతారు, పూజారిగా ఎప్పుడు అవుతారు అన్నది కూడా తెలియదు. శివుడు లేదా సోమనాథుడు ఒక్కరి యొక్క విషయమే కదా. ఆ శివుడు నిరాకారుడు. సోమనాథుడని ఎందుకు అంటారు? ఎందుకంటే సోమనాథుడైన తండ్రే వచ్చి పిల్లలకి సోమరసం అంటే జ్ఞాన అమృతాన్ని తాకిస్తుంది. नाम तो ढेर है, बबुलनाथ भी कहते हैं, क्योंकि बबुल के जो कांटे थे उनको फूल बनाने वाले. स्वर्ग का सदगति दाता बाप है, उनको फिर सर्वव्यापी कहना ये तो ग्लानी हुई ना. అంటే బాబా అంటున్నారు ఆయనకి పేర్లు చాలా ఉన్నాయి. బబుల్నాథుడు అని కూడా అంటారు, ఎందుకంటే ముళ్ళుని పుష్పాలుగా చేసేటటువంటి వారు. సర్వులకి సద్గతి దాత అతంటే వారిని సర్వవ్యాపి అనటం ఎంత గ్లాని అయింది.
బాబా అంటున్నారు ఎప్పుడైతే సంగమ యుగం యొక్క సమయం వచ్చినట్లయితే అప్పుడే నేను ఒకే ఒక్కసారి వస్తాను, అప్పుడు భక్తి పూర్తవుతుంది, అప్పుడే నేను రావాల్సి ఉంటుంది, ఇది నియమం. मैं आता ही एक बार हूँ, बाप एक है, अवतार भी एक ही बार आकर सबको पवित्र राजयोग बनाता हूँ। तुम्हारा राजयोग है, सन्यासियों का है हठयोग, राजयोग सिखला ना सके। ये हठयोगियों का एक धर्म है, भारत को थमाने के लिए पवित्रता तो चाहिए ना। भारत 100% पावनता अभी पतित है, तब कहते हैं आकर पावन बनाओ। सतयुग पावन जीवन आत्माओं की दुनिया, अभी तो गृहस्थ धर्म पतित है, सतयुग में गृहस्थ धर्म पावन था, अब फिर से वही पावन गृहस्थ धर्म की स्थापना हो रही है। एक बाप ही सर्व का मुक्ति जीवन मुक्ति दाता है। నేను ఒకేసారి వస్తాను, తండ్రిని నేను ఒక్కడిని, అవతారం కూడా ఒక్కటే, ఒక్కసారి వచ్చి అందరికీ పవిత్రమైన రాజయోగాన్ని నేర్పిస్తాను. మీ యొక్క రాజయోగం సన్యాసులది హఠయోగం, రాజయోగం నేర్పించలేదు. ఈ హఠయోగులది యొక్క ఈ ఒక్క ధర్మమే భారతదేశం ఈ మాత్రమే నిలబడడానికి ఆధారమే. పవిత్రత కావాలి కదా. భారతదేశం 100% పవిత్రంగా ఉండేది, ఇప్పుడు పతితంగా అయింది, అందుకే వచ్చి పవిత్రంగా తయారు చేయండి అని పిలుస్తుంది. సతయుగంలో పవిత్ర జీవాత్మల యొక్క ప్రపంచం, ఇప్పుడైతే గృహస్థ ధర్మం పతితంగా ఉంది, సతయుగంలో గృహస్థ ధర్మం పవిత్రంగా ఉండేది, ఇప్పుడు మరలా అదే పవిత్రమైన గృహస్థ ధర్మం స్థాపన అవుతూ ఉంది. ఒక్క తండ్రే సర్వుల ముక్తి జీవన్ముక్తి దాత. మనుషులకి ముక్తిని గాని జీవన్ముక్తిని గాని ఇవ్వలేరు. జ్ఞాన సాగర్ని యొక్క పిల్లలు మీరు. బ్రాహ్మణులు సత్యాతి సత్యమైన యాత్రని చేయిస్తారు, మిగతాదంతా కూడా అసత్యమైన యాత్ర చేయించేవారు. మీరు డబల్ అహింసకులు, ఎలాంటి హింస చెయ్యరు, దెబ్బలాడరు, కామ కటారిని నడిపించరు, కామంపై విజయాన్ని పొందేటటువంటి శ్రమ చేస్తూ ఉన్నారు, వికారాలపై విజయం పొందటం. బ్రహ్మ కుమారులైన మీరు శ్రీబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. మీరు పరస్పరంలో సోదర సోదరీలు అయ్యారు కదా. ఇప్పుడు మనం నిరాకారుడైన భగవంతుని యొక్క పిల్లలు, పరస్పరంలో సోదర సోదరులు, తర్వాత బ్రహ్మ బాబా యొక్క పిల్లలు, ఆ తర్వాత నిర్వీకారులుగా అవ్వాల్సిందే కదా. అంటే విశ్వం యొక్క రాజ్యాధికారం మీకే లభిస్తుంది. यह बहुत जन्मों का अंत का जन्म है, कमल फूल समान पवित्र बनो तब ऊंची पद मिलता है। अभी बाप द्वारा तुम बहुत समझदार बनते हो, सृष्टि की नॉलेज तुम्हारी बुद्धि में है, तुम हो गए स्वदर्शन चक्रधारी। स आत्मा को दर्शन होता है, अदर नॉलेज मिलती है परम पिता परमात्मा से, जिसको ही नॉलेजफुल कहते हैं। मनुष्य सृष्टि का बीज रूप है, चैतन्य है, अब आए हैं नॉलेज देने। అయితే బాబా అంటున్నారు అనేక జన్మల యొక్క అంతిమ జన్మ ఇది. కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి, అప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు చాలా తెలివైన వారుగా అవుతారు. సృష్టి యొక్క జ్ఞానం మీ యొక్క బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరు స్వదర్శన చక్రధారీలుగా అయ్యారు. స్వయం యొక్క ఆత్మను దర్శనం చేసుకోవడం వస్తుంది కదా, అనగా జ్ఞానం లభిస్తుంది పరంపిత పరమాత్మనితో మీకు. దీన్ని జ్ఞానము జ్ఞాన సాగరుడు అని చెప్తారు. ఈ మనుష్య సృష్టికి బీజరూపుడు చైతన్యమైన వారు ఆ పరంపిత పరమాత్మ. ఆయన వచ్చారు జ్ఞానాన్ని ఇవ్వటానికి. ఒక్కరే బీజము, ఇది కూడా తెలుసుకున్నారు. బీజం ద్వారానే వృక్షం ఎలా నిలబడుతుంది, ఇది ఉల్టా వృక్షము. బీజం పైన ఉంది, మనుషుల కిందన ఉన్నారు. మొట్టమొదట దేవీ దేవతా వృక్షం వెలువడుతుంది, ఆ తర్వాత ఇస్లామీ, తర్వాత బౌద్ధి, తర్వాత క్రైస్ట్, తర్వాత సిక్. అయితే బాబా అంటున్నారు ఈ జ్ఞానం ఇప్పుడు మీకు లభిస్తూ ఉంది కదా, ఎవరు ఇవ్వలేరు. మీరు ఏదైతే వింటున్నారో అది మీ బుద్ధిలో ఉంటుందా. सतयुग आदि में तो शास्त्र होते नहीं, कितनी सहज 5000 वर्ष की कहानी है ना. బాబా అంటున్న సత్యయుగంలో ఏ శాస్త్రాలు మొదలైనవి ఏవి ఉండవు, ఇది ఎంత సహజమైన 5000 సంవత్సరాల యొక్క కథ. अच्छा मीठे मीठे सिखिलाते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार, पहले पॉइंट, समय कम है, बहुत गई तोड़ी रही, इसलिए जो भी श्वास बची है
बाप की याद में सफल करना है, पुराने पाप के हिसाब किताब चुक्त करना है. సమయం చాలా తక్కువ ఉంది, చాలా పోయింది, మిగిలింది చాలా తక్కువ. అందుకే ఏదైతే శ్వాస మిగిలి ఉందో తండ్రి స్మృతిలో సఫలం చేసుకోవాలి. సమయం తక్కువ ఉంది, చాలా పోయింది, మిగిలింది చాలా తక్కువ శ్వాసలోనే తండ్రి స్మృతిలోనే సఫలం చేసుకో. పాత పాపపు లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవాలి. सेकंड पॉइंट, शांति स्वधर्म में स्थित होने के लिए पवित्र जरूर बनना है. బాబా అంటున్నారు శాంతి యొక్క స్వధర్మంలో స్థితిలో అవ్వటం కోసం తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. శాంతి యొక్క స్వధర్మంలో స్థితిలో అవ్వటం కోసం పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. जहां पवित्रता है वह शांति है. मेरा स्वधर्म ही शांति है. मैं शांति के सागर बाप की संतान हूं. ये अनुभव करना है. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది. నా యొక్క స్వధర్మమే శాంతి. నేను శాంతి సాగరుడైన తండ్రి యొక్క సంతానాన్ని ఈ అనుభవం చేయాలి. वरदान, निर्माणता की विशेषता द्वारा सहज सफलता प्राप्ति करने वाले सर्व के माननीय भव. నిర్మాణత యొక్క విశేషత ద్వారా సహజంగా సఫలతను ప్రాప్తి చేసుకునేటటువంటి సర్వులకు మాననీయులుగా కండి. నిర్మాణత యొక్క విశేషత ద్వారా సహజ సఫలతను ప్రాప్తి చేసుకునేటటువంటి సర్వులకు మాననీయులుగా కండి. सर्व द्वारा मान प्राप्त करने का सहज साधन है निर्माण बनना. అందరి నుండి గౌరవాన్ని ప్రాప్తించుకునేందుకు సహజ సాధనం మాన అవమానాలంటే ఏమిటో తెలియని వారుగా అవ్వాలి. जो आत्माएं स्वयं को सदा निर्माण चित्त की विशेषता से चलाती रहती है वो सहज सफलता को पाती है. ఏ ఆత్మలైతే స్వయం సదా నిర్మాణ చిత్ యొక్క విశేషంతో నడిపిస్తూ ఉంటారు వాళ్ళకి సహజంగానే సఫలతను పొందుతారు. ఏ ఆత్మలైతే స్వయం సదా నిర్మాణ చిత్ యొక్క విశేషంతో నడిపిస్తూ ఉంటారు వారు సహజంగానే సఫలతను పొందుతారు. నిర్మాణ బన్నా హి స్వమాన్ హై. నిర్మాణగా అవ్వటమే స్వమాన్. निर्माण बनना झुकना नहीं है लेकिन सर्व का अपनी विशेषता और प्यार से झुकाना है. నిర్మాణంగా అవ్వటం అంటే వంగడం కాదు, కానీ సర్వులను మీ యొక్క విశేషత మరియు ప్రేమతో వంగింప చేసుకోవాలి. वर्तमान समय के प्रमाण सदा और सहज सफलता प्राप्त करने का यही मूल आधार है. వర్తమాన సమయ ప్రమాణంగా సదా మరియు సహజంగా సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు ఇదే ముఖ్యమైన ఆధారం. हर कर्म संबंध और संपर्क में निर्माण बनने वाले ही विजयी रत्न बनते हैं. ప్రతి కర్మ సంబంధం మరియు సంపర్కంలో నిర్మాణలుగా అంటే మాన అవమానాలు అంటే ఏమిటో తెలియని వారుగా అవ్వటమే విజయ రత్నాలుగా అవుతారు. स्लोगन, नॉलेज की शक्ति धारण कर लो तो विघ्न वार करने के बजाय हार का लेंगे. జ్ఞానం యొక్క శక్తిని ధారణ చేసుకుంటూ ఉన్నట్లయితే విఘ్నానికి ఓడిపోయేందుకు బదులు విఘ్నం ఓటమిని తింటుంది అంటున్నారు. జ్ఞానం యొక్క శక్తిని ధారణ చేసుకున్నట్లయితే విఘ్నానికి ఓడిపోయేందుకు బదులు ఓటమిని తింటుంది అది అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. మళ్ళీ రేపు అందరం కలుసుకుందాము. ఓం శాంతి. పాయింట్ రిపిటేషన్ అనేది ఉంటుంది.
ओम शांति।